ఆళ్లగడ్డ అంటేనే ఫ్యాక్షన్కు పెట్టింది పేరు. కొన్నాళ్లుగా సర్దుమణిగిందని భావించినా ఇటీవల ఎన్నికల నేపథ్యంలో మళ్లీ అది పురివిప్పింది. టీడీపీ, వైసీపీ ఇజ్జత్కి సవాల్గా తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలింగ్ సందర్భంగానే కాదు, పోలింగ్ తర్వాత కూడా అది కొనసాగుతోంది. ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని 143వ పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ నిలిపివేయాలన్న వైసీపీ నేత గంగుల నానితో మంత్రి భూమా అఖిలప్రియ విభేదించడంతో గొడవకు బీజం పడింది. ఈ ఘర్షణలో అఖిలప్రియ సోదరితో పాటు మరో ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించి భూమా అఖిలప్రియ భర్త భార్గవరాంపై కూడా కేసు నమోదైంది. కేఈ శ్రీదేవి వర్గీయులకు, గంగుల వర్గీయులకు మధ్య కూడా గొడవలు చోటు చేసుకున్నాయి. దీంతో ఎందుకైనా మంచిదని ఫలితాలు వచ్చే వరకు ఆళ్లగడ్డలో భారీగా పోలీసులను మోహరించాలని పోలీసులు నిర్ణయించారు. భూమా నాగిరెడ్డి దంపతుల ఉనికి లేని సమయంలో జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికలు కావడంతో భూమా కుటుంబానికి ఇదొక పరువు ప్రతిష్టగా మారింది. ప్రస్తుతం తల్లిదండ్రులు లేకపోవడంతో అఖిలప్రియనే పెద్ద దిక్కుగా మారింది. తెలుగుదేశం పార్టీకే కాదు, భూమా కుటుంబంలో సైతం అఖిల కీ రోల్ పోషిస్తోంది. జిల్లా పార్టీలో తనకు ప్రత్యర్థులుగా ఉన్న వారిపై అధినేత చంద్రబాబు సాయంతో ఎలాగోలా పైచేయి సాధించినా ఇప్పుడు జరిగిన ఎన్నికల్లో విజయం సాధించటం ఆమె రాజకీయ జీవితానికి తక్షణ అవసరంగా మారింది. అందుకే తన తండ్రి భూమా నాగిరెడ్డి స్థాయిలో కాకుండా జిల్లాపై పట్టు పెంచుకుంది. మరోవైపు అనంతపురం జిల్లాలోనూ దాదాపుగా ఇదే పరిస్థితి నెలకొంది. తాడిపత్రిలో టీడీపీ అభ్యర్థి జేసీ దివాకర్ రెడ్డి, వైసీపీ అభ్యర్థి ఇళ్ల దగ్గర ఉద్రిక్తత కొనసాగుతోంది. రాప్తాడులో పరిటాల సునీత, తోపుదుర్తి వర్గాలు పరస్పరం ఎస్పీ దగ్గరికెళ్లి కేసులు పెట్టుకున్నారు. కడప జిల్లాలో సైతం టీడీపీ రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ పై కేసు నమోదైంది. వైసీపీ నేత వెంకట సుధాకర్ రెడ్డి మీద దౌర్జన్యానికి పాల్పడి అతడి మీదకు కారును ఎక్కించాడన్న అభియోగంపై సీఎం రమేష్ తో పాటు అతని కారు డ్రైవర్ పై కూడా పోలీసులు కేసు పెట్టారు. పోలింగ్ ముగిసినప్పటికీ సీమలోని 3 జిల్లాల్లో ఇప్పటికీ ఉద్రిక్త పరిస్థితులు కంటిన్యూ అవుతున్నాయి. ఫలితం వెలువడటానికి మరో నెల రోజులు గడువు ఉండటంతో అప్పటి వరకు ఘర్షణ వాతావరణం కొనసాగవచ్చని ఏపీ కాకి శాఖ భావిస్తోంది. మొత్తానికి ఫ్యాక్షన్ సీమలైన కర్నూలు, అనంతపురం జిల్లాలు ఎన్నికల పుణ్యమా అని మళ్లీ యుద్ధ వాతావరణంలో బ్రతుకుతున్నాయి. ఓటమిని జీర్ణించుకోలేని ఇక్కడి నేతలు ప్రత్యర్థి విజయాన్ని స్వాగతిస్తారా అంటే అనుమానమే. గెలుపు తప్ప మరో మాటను ఒప్పుకోవడమే పెద్ద సమస్యగా మారింది. ప్రతీకారాన్ని నెరనరాన జీర్ణించుకున్న ఇక్కడి రాజకీయ నేతలు ఎలా స్పందిస్తారన్నది ఉత్కంఠను రేపుతోంది.